అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. పార్లమెంట్ సమావేశాలు తొలి రోజు వాయిదాలతో ముగిశాయి. నీటి వివాదం, విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రతిపక్షాలు నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. పార్లమెంటు సమావేశాలు వాడివేడిగా ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే ఇటీవలి మరణించిన సభ్యులకు స్పీకర్ సంతాపం తెలిపారు. నాదెండ్ల భాస్కర్రావు సేవలను గుర్తు చేశారు. దివంగత సభ్యులకు నివాళులర్పించి సభ గౌరవాన్ని కాపాడాలని సభ్యులను స్పీకర్ ఓం బిర్లా కోరారు. श्री नादेंद्र भास्कर राव अविभाजित आंध्र प्रदेश के 12वीं लोकसभा के सदस्य थे। वे उद्योग संबंधी संसदीय स्थायी समिति के सदस्य भी रहे। अब सभा दिवंगत आत्माओं के सम्मान में मौन रहेगी। మరణించిన సభ్యుల సంతాప తీర్మానం పూర్తి కాగానే ప్రతిపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. నీట్ వివాదం, విద్యార్థుల ఆత్మహత్యలపై నినాదాలు చేస్తూ వెల్లోకి దూసుకెళ్లారు. దీంతో స్పీకర్ మొదట సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా గందరగోళం కొనసాగింది. సభ సజావుగా సాగేందుకు సభ్యులు సహకరించాలని స్పీకర్ కోరినప్పటికీ ప్రతిపక్షాలు ఆందోళన కొనసాగించాయి. ఇక సభను మంగళవారానికి వాయిదా వేశారు స్పీకర్. कि आप सभा की कार्रवाई चलने दें। सभा की कार्रवाई कल मंगलवार दिनांक 21 जुलाई 2026 को प्रातः 11 बजे तक के लिए स्थगित की जाती है. పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై పరోక్షంగా సెటైర్లు వేశారు. ఇటీవలి కాలంలో అంతరిక్ష రంగంలో భారతదేశం సాధించిన విజయాల గురించి మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. స్కై రూట్ స్టార్టప్ బృందం సగటు వయసు 28 ఏళ్లని తెలిసిందని, తాను 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడటం లేదన్నారు. దేశ యువత సామర్థ్యం, ఆకాంక్షలు అంతరిక్షం వల్లే హద్దుల్లేవంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు. अंतरिक्ष में नई उड़ान भरी है, बहुत बड़ी सफलता है। और ये जो स्काई रूट स्टार्टअप है, उसमें जो नौजवान काम कर रहे हैं, मुझे बताया गया उनकी पूरी टीम की जो एवरेज एज है वो सिर्फ 28 साल है। ऐसे नौजवानों ने ये काम करके दिखाया है। मैं किसी 56 साल के नौजवान की बात नहीं कर रहा हूं. పార్లమెంటు వర్షాకాల సమావేశాల మొదటి రోజే రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నేత మల్లికార్జున కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అయోధ్య రామ మందిర విరాళాల అక్రమాలు, నీట్ పేపర్ లీక్లపై మాట్లాడకుండా ప్రభుత్వం బలప్రయోగానికి దిగుతోందని, ప్రశ్నించే గొంతులను నొక్కేస్తోందని ఆరోపించారు. చందా చోరీ అంటూ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజ్యసభలో ప్రతిపక్షాల ఆందోళనతో సభను మంగళవారానికి వాయిదా వేశారు. चंदा चोरी तो है ही है, सब उसके समर्थक उधर बैठे हैं, लेकिन सर ये स्टूडेंट का मामला है, ये स्टूडेंट का मामला है जो लाखों बच्चों की जो भविष्य है, उनके भविष्य के बारे में मैं बात कर रहा हूं। और उसके लिए आज यहाँ जंतर मंतर पे हजारों बच्चे वहां पर आए हैं, वहां लाठी चार्ज हो गया है। गवर्नमेंट मारने की कोशिश कर रही है, गवर्नमेंट दबाने की कोशिश कर रही है. నీట్ అయోధ్య అంశంపై విచారణ చెయ్యాలంటూ సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజీ వల్ల విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని, కేంద్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు ఎందుకు చేయటం లేదో చెప్పాలంటూ కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేశారు. गद्दी छोड़